గోరింటాకు తొందరగా పోకుండా ఎక్కువ రోజులు ఉండేలాగా వీడియోలో అయితే ఒక మంచి టిప్‌నైతే కూడా చెప్పానండి. వీడియోనైతే లాస్ట్ వరకు చూసి నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి. ఇంతవరకు మీరు ఇంత బాగా పండిన గోరింటాకును ఎప్పుడూ పెట్టుకొనుండరు. అంత బాగా పండుతుంది. చేయడం కూడా చాలా సింపుల్. ప్లీజ్ అండి వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్‌నైతే ఇస్తుంది. ఇంకా లేట్ ఎందుకు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను రెడ్ రేబుల్ టీ పౌడర్ అయితే 2 స్పూన్లు తీసుకొని ఒక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి గిన్నెలోనైతే వేసుకున్నానండి. మీరు 3 రోసెస్ అయినా వేసుకోవచ్చు. ఎర్రగా వస్తాయి కదా కొన్ని టీ పౌడర్స్, అలా వేసుకోవచ్చు. 2 స్పూన్లు టీ పౌడర్ వేసి 2 స్పూన్లు చక్కెర, ఒక 4, 5 ముక్కలు దాల్చిన చెక్క ముక్కలు కూడా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్టు చిన్నగా సుంచుకొని వేసుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ను స్లిమ్లో పెట్టి కలుపుతూ ఉంటే మనకు చక్కెర అనేది బాగా కరుగుతుంది. చక్కెర అనేది కరిగాక ఒక గిన్నె నిండా నీళ్లు తీసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు ఒక చిన్న సైజు నిమ్మకాయను కూడా ఇక్కడ 2, 3 ముక్కలుగా కట్ చేసుకొని ఈ మరుగుతున్న నీళ్ళలో వేసుకొని నీళ్లు మరుగుతున్న టైంలోనే దీంట్లోకి మంచి కలర్ ఉన్న కుంకుమనైతే వేసుకోండి. డార్క్ కలర్ లో ఉన్న కుంకుమ అయితే గోరింటాకు కూడా అంతే డార్క్ గా పడుతుందండి. మీ దగ్గర మీకు ఏ కలర్ లో మంచి గోరింటాకు పండాలంటే కలర్ కుంకుమనైతే వేసుకోండి. అప్పుడప్పుడు మనం ఇలా వేళ్ళకు మధ్యలో కుంకుమ పెట్టి రఫ్ చేస్తే వేళ్ళు కూడా వెంటనే రెడ్గా అయిపోతాయి కదా, అలాంటి కుంకుమ అయితే ఇంకా బాగా పండుతుందండి. నా దగ్గర అంత మంచి కుంకుమ లేదు, ఇంక ఇంట్లో ఉన్న వాటితోనే నేనైతే వేస్తున్నాను. మీ దగ్గర అలాంటి కుంకుమ ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. మనం ఇందాక ఒక గిన్నె నిండా నీళ్ళు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఆ గిన్నెలో సగం వచ్చేంత వరకు ఈ నీళ్ళని అయితే బాగా మరిగించుకొని ఇంకా మనమైతే దీన్ని బాగా మరిగాక టీ వడబోసే జాలి ఉంటుంది కదండి, ఆ జాలి అయితే ఇలా ఒక గిన్నె పైన పెట్టుకొని మనం ఇందాక మరిగించుకున్న నీళ్ళనైతే అదే మిశ్రమాన్ని అయితే మొత్తం ఇలా మంచిగానైతే మెల్లిగా వేసుకుంటూ అయితే వడగట్టుకోవాలండి. మళ్ళీ ఇక్కడ టీ పౌడర్లో చాలా వరకు మనకైతే నీళ్ళు అనేది ఉండిపోతాయి. మనం ఇలా పైనుండి వీడియోలో కనిపిస్తున్నట్టు ఒక స్పూన్తో అయితే ఇలా మెల్లగా ఒత్తితే దీంట్లో ఉన్న రసం మొత్తం మనకి మంచిగా దిగిపోతుంది. ఇప్పుడు టీ పౌడర్ని అదంతా పడేసుకొని మనం నిమ్మకాయలు కూడా వేసి మరిగించాం కదండి, ఈ నిమ్మకాయలు అయితే పక్కకు పెట్టుకోండి. మనకు వాటితో కూడా పని అయితే ఉంటుంది. ఇక్కడ 2, 3 వామాకుల్ని కూడా తీసుకొని మనం మరిగించుకున్న దాంట్లోనూ అయితే వేసుకోండి. వామాకు అనేది మనకు గోరింటాకు మంచిగా పండడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పక్కన పెట్టుకొని మనం మరిగించిన నీళ్ళు నేనైతే ఈ గోరింటాకుని తీసుకొచ్చి 4, 5 రోజులు అయిపోతుందండి. మనకు నార్మల్గా పెద్దవాళ్ళు ఏమంటారంటే ఇవాళ గోరింటాకు తెంపితే ఇవాళే పెట్టుకోవాలి, రేపైతే అస్సలు పండదంటారు. కానీ నేను ఈ పద్ధతిలో చేస్తే నాకు ఎంత బాగా పండిందో మీకు వీడియో లాస్ట్లో అయితే ఖచ్చితంగా తెలుస్తుంది కదా. ఇంకా ఇలా నేను తీసుకొచ్చిన గోరింటాకునంతా ఒక ప్లేట్లో అయితే వేసుకొని ఇక్కడ చిన్న చిన్న పుల్లల్లాగానైతే ఉన్నాయండి. ఇంకా ఇవైతే మేము తెంపిందే, మా చెట్టుదే అండి గోరింటాకు. గోరింటాకులో కూడా 2 రకాలు ఉంటాయంటండి, ఆడ గోరింటాకు, మగ గోరింటాకు అని చెప్పి. ఆ గోరింటాకు చెట్టు అయితే ఆడ గోరింటాకు చెట్టు అండి. అలా ఎలా తెలుసుకోవచ్చు అంటే ఈ గోరింటాకుకి పువ్వులు వచ్చి చిన్నగా కాయలు కూడా వస్తాయి. మగ గోరింటాకు అయితే దానికి పువ్వులు కాయలు ఏమి ఉండవంటండి. మీరు ఎప్పుడైనా ఏదైనా చెట్లు పెట్టుకోవాలంటే గోరింటాకు కనుక ఇలా ఒక్కసారి చూసి ఆడ గోరింటాకు అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ గోరింటాకు తొందరగా పండుతుంది, ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. నేను నార్మల్గా ఈ గోరింటాకు తెచ్చి 4, 5 రోజులు అయిపోయింది కదండి, అలానే డైరెక్ట్గా పట్టి పెట్టుకుంటే మాత్రం ఎంత ఎర్రగా పండకపోతుండే. నేను ఇలా ఈ విధంగా ఎప్పుడూ రెడీ చేసి పెట్టుకుంటాను కాబట్టి నాకైతే బాగా ఎర్రగా పండుతుందండి అప్పుడు పెట్టుకున్నట్టు. ఈ గోరింటాకును మనం ఎండబెట్టి కూడా ఇలా ప్రాసెస్ చేసి వాటర్ అయితే కలుపుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇంకా దీన్ని జుట్టుకు కూడా పెట్టుకోవచ్చు అండి, చాలా ఎర్రగా అయితే పండుతుంది. ఇంకా డ్రాండ్రఫ్ అవి కూడా పోతూ ఉంటాయి, మంచిగా యూజ్ అవుతుంది. ఎవరైనా జుట్టుకు పెట్టుకోవాలన్నా కూడా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఇంక ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాక గోరింటాకునైతే ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నానండి. ముందుగానైతే ఒక 2, 3 గుప్పిళ్ళు అయితే వేసుకున్నాను. ఇందాక మనం ఉడికించుకున్న నిమ్మకాయ వక్కల్ని అయితే సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ నిమ్మకాయ వక్కలు కూడా దీంట్లో వేసుకొని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న నీళ్ళను కూడా దీంట్లోనైతే కొద్దిగానైతే వేస్తున్నానండి. వామాకేమీ రాకుండానే వేసాను. కొంచెం కొంచెంగా చూసుకుంటూ అయితే నీళ్ళు అనేది వేసుకోండి. మనకి మరిగించిన నీళ్ళు అయితే సరిపోతుంది. నాకు ఇంత మైదాకైతే ఆ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది. మళ్ళీ ఇలా మనం ఫస్ట్ వేసుకున్న దాన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత మన దగ్గర ఉన్న మొత్తం మైదాకునైతే ఇలా వేసుకోండి. ఒకేసారి వేస్తే అంతా నలగదు, ఇలా కొద్దిగా వేసుకుంటూ పడితే మంచిగా నలుగుతుంది.
లేదు సెపరేట్‌గా పట్టాలంటే మళ్ళీ మరీ కొంచెం మిక్సీలో అయినా కూడా నలగదు. ఇలా ఒక్కసారైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే ట్రై చేయండి. ఇంకా మనం పక్కకు పెట్టుకున్న నీళ్ళని మొత్తం వేసైతే నేనిక్కడ మంచిగా మిక్సీ అయితే పట్టాను. ఇంకా నాకైతే వేరే నీళ్ళైతే ఏమీ పట్టలేదండి. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా! ఆ నీళ్ళయిపోయాయి. నా గోరింటాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. ఇంకిలా మంచిగా మెత్తగా మిక్సీ అయితే పట్టుకొని, ఆ తర్వాత దీన్నంతటిని ఒక గిన్నెలోకైతే వేశాను. ఇలా గోరింటాకంతా ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత, మనం ఇందాక వామాకులైతే పక్కన పెట్టుకున్నాం కదా! ఆ వామాకులతో ఇలానైతే మంచిగా ఒకసారి చేతుల పైన రుద్దుకోండి. ఇక్కడ మైదాకు పెట్టుకునే ముందు వాజిలిన్ అయితే రాసుకుంటున్నానండి. ఇలా వాజిలిన్ రాసుకోవడం వల్ల మనకు కొంచెం ఎక్కువ రోజులు తొందరగా పోకుండా ఎక్కువ రోజులైతే గోరింటాకు ఉంటుంది. అయితే నేనిక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే, ఫస్టే నేను మార్కరు రాసుకున్న తర్వాత వాజిలిన్ రాసుకోలేదండి. ఆ తర్వాత కొంచెం అయితే కష్టమైపోయింది. మీరైతే ఫస్టు మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైను మార్కర్‌తో రాసుకొని, ఆ తర్వాత గోరింటాకునైతే పెట్టుకోండి. ఇక్కడ నేను గోరింటాకు పెట్టుకున్న తర్వాతనైతే వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. కానీ ఇలా పెట్టుకున్న 40 మినిట్స్‌కి ఇలా కడుగుతుంటే అసలు నేనైతే చాలా ఆశ్చర్యపోయానండి. వీడియోలో కనిపిస్తుంది కదా! మీకు ఎంత ఎర్రగా పండిందో గోరింటాకైతే. నా చిన్నప్పటి నుంచి నేను ఎన్నో సార్ల అలా చెట్టు మించి తెంపి డైరెక్ట్‌గా నూరుకొని పెట్టుకున్నా కూడా నాకింత బాగా పండలేదండి. అసలు సూపర్‌గా పండింది కదా గోరింటాకైతే. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది. చూస్తుంటే కళ్ళే ఇదిగా అయిపోతున్నాయి కదా! అంత బాగా పండింది. ఒక్కసారైతే ట్రై చేయండి. వెళ్ళే ముందు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్.